చర్యలు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి ఈరోజు మీరు చెప్పినట్టు కాలరాత్రే, తెల్లారేసరికి ఏముంటుందో తెలియదు, తెల్లారేసరికి ఏం జరుగుతుందో తెలియదు. అయితే భారత్ మాత్రం పాపం పాకిస్తాన్ని ఏమీ చెయ్యదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక స్థావరాలను మాత్రమే ధ్వంసం చేస్తుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సైరామ్ రైట్. అయితే సరిహద్దు ప్రాంతాల్లో కూడినటువంటి ఎయిర్పోర్ట్లలో ఎన్ఎస్జీ కమాండర్స్ వాళ్ళ సహాయంతో కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా మనకి ఇప్పుడే తాజా సమాచారం వచ్చింది. అలాగే ఏదైతే మీరు అన్నట్టుగా అయితే రాజుగారు నాకు ఇప్పుడే గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి దగ్గరలో 20 కిలోమీటర్లో 15 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి డిస్టెన్స్లో బాంబు పడింది. సో ఆయన భయపడి ఈ పాకిస్తాన్ సైన్యంతో వెళ్ళిపోయాడు. నిజంగా చెప్పాలంటే ఇది పిరికిపంద చర్య అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే 20 కిలోమీటర్ల దూరంలో దాడి జరిగింది. కరాచీకి సంబంధించి పోర్టు ధ్వంసమైంది. ఆయన వెళ్ళిపోయాడు. సరే, ఈయన పక్కన పెడదాం, ప్రధానమంత్రి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ ప్రధానమంత్రిని, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నడిపే ఆర్మీ చీఫ్ ఏమయ్యాడు? కనిపించాడా 3 రోజులుగా? ఏ ఫోటోలు వస్తున్నాయి? ఆడ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి పక్కన ఒక ఫోటో ఉంటుంది, దాంట్లో ఇలా కూర్చో ఉంటాడు. అంటే అది ఒక ఏఐ క్రియేటెడ్ ఫోటో. ఈయన ఉన్నాడు, అసీం మునీర్ మాతోనే ఉన్నాడు, అసీం మునీర్ ఎక్కడికి పోలేదని చెప్పి చూపించుకునే ప్రయత్నం. ఆయన ఎప్పుడో పారిపోయాడా లేకపోతే చచ్చిపోయాడా కూడా తెలియనటువంటి పరిస్థితి. దాని మీద ఇప్పటి వరకు కూడా ఒక అధికారిక ప్రకటన లేదు. అంతేకాకుండా భారత్ మీద పహల్గాం దాడి జరిగిన 2వ రోజు ఆయన కుటుంబాన్ని పంపించేశాడు. భారత్ ఎక్కడ దాడి చేస్తుందని చెప్పేసి, ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి ఆ అసీం మునీర్ అనే అతను. ఇక మీరు చెప్పినట్టు ప్రధాని అసలు పాపం ఆయన షహబాజ్ షరీఫ్, ఆయన కీలుబొమ్మ, ఆయన ఈరోజు ఆయన ఇంటికి 20 కిలోమీటర్ దాడి జరగడంతో మీరు చెప్పినట్టు ఒక పిరికి పందనాల్లో, లేకపోతే చావలేనటువంటి వ్యక్తనాల్లో, లేకపోతే చేతగాని ప్రధానమంత్రి అనాల్లో, లేకపోతే ఇంక ఏమనాలో కూడా తెలియదు, మరి పారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు అంత అవసరం ఏంటి? ఇప్పుడు టర్కీకి సంబంధించినటువంటి కొన్ని ఏదో ఎయిర్పోర్ట్లో అక్కడ ఆ పోర్ట్లో దిగాయట, కొన్ని వెహికల్స్ వచ్చి దిగాయట, వాటిని కూడా భారత్ లేపేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇంకొక వెపన్ కానీ పంపించేసిందంటే అయిపోయింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఇంకొకటి లేసింది అనుకోండి, మంది మిసైల్ అయిపోయింది. ఇంకా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. సో టర్కీ నుంచి ఏదో వచ్చేసిందని చెప్పేసి పాపం ఏదో ఆశగా ఎదురు చూస్తున్నారంట అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. తర్వాత మీరు చెప్పినట్టు టర్కీ సంబంధించి కూడా ఒక నౌక వచ్చేస్తే కనుక మాకు ఖచ్చితంగా కూడా మాకు సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి పాకిస్తాన్ అనుకోవడం ఎంతవరకు నిజం అనుకోవచ్చండి? నిజంగా చెప్పాలంటే ఒక నౌక వచ్చి అక్కడ ఆగిందే తప్ప దానికి మించి ఏదో మాకు డ్రోన్స్ తీసుకొచ్చారు, ఏదో బాంబులు తీసుకొచ్చారు, ఏదో మందుగుండు సామాగ్రి తీసుకొచ్చేసి మాకు ఇస్తున్నారు అని చెప్పేసి ఏ విధంగా అనుకోవచ్చు పాకిస్తాన్ అసలు? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఏదైతే ఈ టర్కీకి సంబంధించినటువంటి ఇది వచ్చిందో, నౌక వచ్చిందో, ఆ రోజు అసలు పాకిస్తాన్ని పట్టలేకపోయినాం. నిజంగా నేను కూడా ఆ వీడియో చూసిన తర్వాత ఏంటి మరి ఇంత పరిస్థితిలో ఉంది అక్కడ ఉన్నటువంటి సైన్యం, అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇది అనేసి నేను కూడా అనుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ దాన్ని చూస్తే మనం అసలు కనీసం అరే నిజంగా ఇంత అమాయకత్వంతో ఉన్నారా, లేకపోతే బలుబా, లేకపోతే అమాయకత్వం కూడా తెలియనటువంటి పరిస్థితిని మనం చూసినటువంటి సిచ్యువేషన్. సో ఇదంతా కూడా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇది వస్తే ఒక్కసారి నేను మీకు ఆ వీడియో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇదనమాట అది. సో ఇది ఆ నావా. ఒకసారి చూద్దాం మనం. ఇది వచ్చేసి టర్కీకి సంబంధించినటువంటి నావ ఇది. సో ఈ నావను కానీ మనం కానీ చూస్తే అది వస్తే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు వాళ్ళంతా దానికి ఎలా వెల్కమ్ చెప్తున్నారో మనం ఒకసారి చూడొచ్చు. సో దీంట్లో చూస్తే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళతోటి టర్కీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నటువంటి వీడియో ఇది. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే మనకి ఏమర్థమవుతుంది? సో దీన్ని చూసి వాళ్ళంతా కూడా రెచ్చిపోయారు. అరే మాకేదో జరిగిపోయింది, మాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే తెలిసిపోతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా అనుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఆ పాకిస్తాన్ ఏదో వీళ్ళందరూ కూడా చూసుకున్న తర్వాత పాకిస్తాన్కి సంబంధించి మాకేదో మంచి జరుగుతుందని చెప్పేసి చెప్పేటటువంటి ఆ ప్రయత్నం చేసింది తప్ప అక్కడ అంత సినిమా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని కూడా నాకు తెలిసి ఇండియాకి సంబంధించినటువంటి దాడులు అది కూడా వెళ్ళిపోయిందేమో తెలియదు, అది కూడా ధ్వంసం అయిపోయిందో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా ఈరోజు టర్కీని నమ్ముకుంది ఒక పక్క పాకిస్తాన్, అలాగే చైనాను నమ్ముకునింది. చైనాను నమ్ముకొని బొక్కపొరల పడింది, టర్కీని నమ్ముకొని ఏమైపోయిందో కూడా తెలియదు. ఆర్మీకి ఏదైతే ఎయిర్ ఫోర్స్కి సంబంధించేమో చైనాకు సంబంధించినటువంటి పనికిరాని, అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ తయారు చేసి అమ్ముతుంటారు కదా మనకు బజార్లో. సో అలా తయారు చేసి వీళ్ళకి ఇచ్చేశారు. అవి నమ్ముకొని పాపం రాడార్ వ్యవస్థ, అంతేకాకుండా మిసైల్స్, అలాగే వాళ్ళకి సంబంధించి F-16, F-17 సంబంధించిన విమానాలను కోల్పోయారు. ఇక టర్కీకి సంబంధించినటువంటి నేవీకి సంబంధించినటువంటి నేవీ ఏదైతే ఉందో ఆ నేవీకి సంబంధించినటువంటి ఆ ఓడను చూసుకొని ఇంకా రెచ్చిపోయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే గందరగోళం అయిపోయింది. ఈరోజు భారత్ త్రివిధ దళాలు
మూడు కూడా ప్రస్తుతానికి అంటే పాకిస్తాన్ LOC దగ్గరేమో ఆర్మీ అంటే సాయుధ దళాలు పోరాటం చేస్తున్నాయి, పాకిస్తాన్ని మట్టుబెడుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి సైనికులకి సరైనటువంటి బుద్ధి చెబుతున్నాయి. రెండవది వచ్చేసి మన డ్రోన్లు అంటే వైమానిక దళం. సో ఈ వైమానిక దళం ఏం చేస్తుందంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలని టార్గెట్ చేసుకొని డ్రోన్లతోటి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థను కుప్పగొలుస్తుంది. ఇక మూడోది నేవీ. అంటే ఈ నేవీకి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున INS విక్రాంత్ కావచ్చు, అంతేకాకుండా ఇతర వాహక నౌకలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా భారీ ఎత్తున దాడులు చేస్తున్న పరిస్థితి. సో భారత త్రివిధ దళాలు విరుచుకుపడుతూ ఉండడంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. మీరు చెప్పినట్టు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ బలుపు తగ్గిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సాయిరామ్. రైట్. అయితే ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఇప్పుడైతే మనం ఒకసారి అప్డేట్ చూసాం, బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్కు కాలరాత్రిగా మారింది వరుస దాడులు. అలాగే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లో బ్లాక్అవుట్ అయింది. అలాగే జమ్మూలోని యూరి సెక్టార్లో కూడా పాక్ దాడులు చేస్తూ ఉంది. దీంతో పాక్ దాడులకు తిప్పికొడుతుంది మన భారత సైన్యం. ఇక దేశ రక్షణకు సంబంధించి కూడా ఎలాంటి ఎక్కడ కూడా తగ్గకుండా కూడా భారత సైన్యం కూడా వారికి బుద్ధి చెప్తా ఉంది. దేశ రక్షణ మరియు ప్రజా భద్రతకు సంబంధించి కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దాదాపు కొన్ని 54 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క బ్లాక్అవుట్ అనేది నిర్ణయం తీసుకుంది. సాంబా, పఠాన్కోట్, అమృత్సర్, గురుదాస్పూర్ ప్రాంతాల్లో కూడా, ఆక్నూర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించింది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా హై అలర్ట్ ప్రకటించింది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉండండి, అలర్ట్గా ఉండండి. ఎక్కడి నుండి ఎలాంటి దాడి చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. సో ఇక్కడ నుండి కూడా దాడులు తిప్పి కొడుతున్నప్పటికీ కూడా మనమందరం కూడా ఈ టైంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కేంద్ర సర్కార్ మరియు అలాగే ఈ ఆర్మీ సంబంధించినటువంటి వారు కూడా ఈ యొక్క ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాల్లో కూడా సందర్శనకు అనుమతించొద్దని చెప్పేసి సూచనలు ఇచ్చారు. అలాగే పాకిస్తాన్ ఫ్రాంటియర్ కోర్లో పై BLA కూడా దాడులు చేస్తూ ఉంది. ఇక జమ్మూలోని యూరి సెక్టార్లో కూడా పాక్ దాడులు చేస్తూ ఉంది. దాడులని కూడా పాకిస్తాన్ సంబంధించి కూడా భారత్ తిప్పికొడతా ఉంది. ఇది పాకిస్తాన్కు కాలరాత్రి. నిజం చెప్పాలంటే పాకిస్తాన్కి కాలరాత్రి అని చెప్పుకోవాలి. ఒక్కసారిగా మేకపోతు గాంభీర్యానికి కూడా మెడలు వంచే విధంగా, కొమ్ములు విరిచే విధంగా కూడా భారత ఆర్మీ కూడా కంటిన్యూస్గా దాడి చేస్తూ ఉంది. ఇక కొనసాగుతున్న ఇరువైపులా కూడా కొనసాగుతున్నాయి. నిజంగా ఒక సినిమాలో చూసుకున్నట్టయితే ఇక ఏదైతే ఉందో త్రిశూల వ్యూహం ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఇది ఒక వైపు అయితే బొలిచిస్తాన్ కూడా మరోసారి కూడా యుద్ధం చేస్తూ ఉంది. పాకిస్తాన్ కూడా బుక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సైనికులపై కూడా భీకరమైనటువంటి దాడులు చేస్తూ ఉంది. మనం చూస్తున్నాం, లైవ్ అప్డేట్స్ చూస్తున్నాం. అలాగే కొనసాగుతున్న ఇతర దేశాలకు సంబంధించిన కాల్పులు కూడా పాక్ సైనిక స్థావరాలు, ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఇందాక మా రాజు చెప్పినట్టు కూడా చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా కొట్టలేదు, ఎక్కడ ఏ పౌరునికి దెబ్బ తాకనివ్వలేదు, ఏ ఒక్కరికి కూడా గాయం కాలేదు, ఏ వ్యవస్థను నాశనం చేయలేదు. కేవలం ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేసే విధంగా, అలాగే ఉగ్రవాదుల ఏదైతే ఉందో అణిచివేతకే ముందుకు సాగుతూ కూడా భారత సైన్యం కూడా ముందుకు సాగుతూ ఉంది. ఇక పాక్ సైనిక స్థావరాలు అలాగే ఆర్థిక వ్యవస్థపై కూడా దాడి చేస్తూ ఉంది. కరాచీ పోర్టుపై కూడా భారత నేవీ కూడా దాడులు చేస్తూ ఉంది. ఆకాశంలోనూ, భూమిపైన, మరి అలాగే నీటిపైన కూడా పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టిస్తుంది మన భారత సైన్యం. ఇక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా పూర్తిగా కూడా నాశనం చేసింది మన భారత్. దీనికి సంబంధించి కూడా ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా సందర్శకులను అనుమతించొద్దంటూ కూడా అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా ఇప్పటికే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇక భారతదేశ సరిహద్దులో కూడా మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించింది. నిజంగా ఇది పాకిస్తాన్కి కాలరాత్రి. దీపావళి కాదు, సంక్రాంతి కాదు, ఇది కాలరాత్రి. రేపు పొద్దునేసరికి కూడా పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరికి ఊహించని విధంగా కూడా ఉండే అవకాశం ఉంది.